మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి వినడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. డిఎస్సి బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, రాయబోతున్న బిడ్డలు, మరికొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలు, మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలు ఉంచండి. చదివినట్టు చక్కగా గుర్తుండి అయా చక్కని మెమరీ పవర్ కలిగి ప్రభావ అటెంప్ట్ చేయడానికి కృప దయచేయండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి. ఆరోగ్యము, శక్తి, బలం ఇవ్వండి. డ్యూటీల విషయంలో మీ కాపుదలు ఇవ్వండి. అలాగే దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని కూడా దీవించి దర్శించమని. కొన్ని పరీక్షలు రాయబోతున్నారు బిడ్డలు, చక్కని కాపుదలు ఇచ్చి బలపరచండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, మీ కృపా కనికరం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం. అనారోగ్యంతో ఉన్నవారిని మీరే ప్రభ బలపరచండి. నీ రక్త ప్రోక్షణతో బిడ్డలు నింపండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని. అయ్యా, ఈరోజు త్యాగాల్లో జరగబోతున్నటువంటి స్తుతి నైవేద్యం గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా, వాతావరణం నీ ఆధీనంలో ఉంచుకొని సమస్తమును మీ నామహిమార్థమే ఘనముగా జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 45వ చరణం వరకు మనం ధ్యానించామండి. 46 నుండి సమయాన్ని బట్టి మనం 48 వరకు ధ్యానం చేద్దామండి. కీర్తనలో 18వ అధ్యాయం 46వ వచనం. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఈ 46వ చరణం మనం చూస్తే అండి, దేవునిని ఆరాధించడం, దేవునిని స్తుతించడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆరాధించడం అంటే, ఆరాధన అంటే షాకా అనేటువంటి పదం ఉపయోగిస్తారు హిబ్రూ భాషలో. సాష్టాంగపడి నమస్కారం చేయడం అని. అంటే నా సర్వస్వం నీకే దాసోహం, నేను పూర్తిగా నీవాడను ప్రభు అని సాష్టాంగపడి నమస్కారం చేస్తే దాన్ని ఆరాధన అంటారు. అంటే మనల్ని మనం పూర్తిగా ఆయనకి సమర్పించుకొని ఆయనే దేవుడని ఆయన గుణగణాలను గురించి చెప్పడం. ఇక్కడ 46వ చరణంలో దావీదు అదే చేస్తూ ఉన్నాడండి. ఆయన గొప్పతనాన్ని, ఆయన గుణగణాలని చెబుతూ ఉన్నాడు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు, స్తోత్రము చేయడానికి అర్హుడని. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆశ్రయదుర్గమైన వాడు అంటే ఎవరినైతే మనం ఆశ్రయిస్తున్నామో ఆయనను ఆశ్రయిస్తే ఖచ్చితంగా మనకి కాపుదలిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. అటువంటి దేవుడిని మనం స్తోత్రము చెల్లించవచ్చు, స్తోత్రము చేయొచ్చు. స్తోత్రం చెల్లించడానికి అర్హుడు ఆయన అని చెప్తున్నాడు. అట్లాగే నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. రక్షణకర్త అయిన దేవుడు మనకి రక్షణ ఇచ్చి, లోకము నుండి, సాతాను నుండి, పాపం నుండి, మరణం నుండి విడుదలిచ్చి, మనకు రక్షణ ఇచ్చి, రక్షణ భాగ్యం ఇచ్చి, ఈ రీతిగా నింపుతున్న, నడిపిస్తున్న దేవుడు బహుగా స్తుతి నొందునుగాక అంటూ ఉన్నాడు. జీవము కలిగినటువంటి దేవుడి గురించి కనుక మనం చూస్తే యెహోషువ గ్రంథం 3:10లో ఆ మాటలు మనం చూడొచ్చండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 10 నుంచి అండి. వారితో ఇట్లా, నేను సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోచున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజీలను, గిర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీనివలన మీరు తెలుసుకొందురు. ఆయన జీవము గల దేవుడు అనే విషయాన్ని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఆ జీవము కలిగిన దేవుడి గురించి మరికొన్ని వచనాలు మనం చూడొచ్చండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం, కీర్తనలు 42:2, 84:2, యెషయా గ్రంథం 37:17, ఇర్మియా గ్రంథం 17:13, దానియేలు గ్రంథం 6:26, మత్తయి సువార్త 26:63, అపోస్తుల కార్యాలు 14:15, తెస్సలోనికీ మొదటి పత్రిక 1:9, హెబ్రీ పత్రిక 10:31, ప్రకటన 7:2. ఇవన్నీ కూడా రాసుకొని వాటిని ధ్యానించండి. ఆయన జీవము కలిగిన దేవుడు అనే విషయాన్ని అక్కడ మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఇంకా ఎందుకు ఆయన్ని స్తుతిస్తున్నాడు,
స్తోత్రార్హుడని చెబుతున్నాడు. ఆయన జీవం కలిగిన దేవుడు ఎలా చెప్తున్నాడు అంటే 47-48 వచనాల్లో శత్రు విషయంలో దావీదుని దేవుడు ఎంతగానో కాపాడుతున్న దేవుడిగా చూస్తూ ఉన్నాం. ఇక ఈ 47-48లో 48 అయితే శత్రువులు నా మీదకి లేచువారు బలాత్కారం చేసే మనుషులని 3 మాటలు ఉపయోగిస్తున్నాడు 48 వచనంలో అండి. ఆ 3 మాటలు కూడా బహుశా సౌలు గురించి కానీ అబ్షాలోము గురించి కానీ చెప్పుండొచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం నుండి 26వ అధ్యాయం 25 వరకు, అట్లాగే సమూయేలు 2వ గ్రంథం 15:1 నుండి 18:33 వరకు సౌలు గురించి అబ్షాలోము గురించిన విషయాలు అక్కడ మనం చూడొచ్చండి. వారు ఏ రీతిగా దావీదుని ఇబ్బంది పెట్టారో, ఏ రీతిగా శత్రువుల్లాగా మారి దావీదు మీదకి లేచి బలాత్కారం చేసేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారో ఆ విషయాలు అక్కడ అర్థమవుతున్నాయి. అదే విషయాన్ని ఇక్కడ 48వ చరణంలో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎంతగా నన్ను ఇబ్బంది పెట్టినా, నాకు శత్రువులుగా మారి నన్ను ఇబ్బంది పెట్టినా, ఆయన అంటున్నాడు 47వ చరణంలో, ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయువాడు. ప్రతిదండన నేను చేసేది కాదు, ఆయనే నా నిమిత్తం నా శత్రువులకి ప్రతిదండన చేస్తాడు, శిక్షిస్తాడు. జనాల్ని నాకు లోపరచువాడు ఆయనే, జనములను నాకు లోపరచువాడు. అయితే శత్రువులను కూడా మంచిగా మార్చగలిగిన దేవుడు ఆయనే. అందుకే 48లో మాట చెప్తున్నాడు, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదకి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు, బలాత్కారము చేయ మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. సో ఇలా నీవు నాకు చేస్తున్నావు కాబట్టి, నీవు నన్ను కాపాడుతున్నావు కాబట్టి, నీవు నన్ను విడిపిస్తున్నావు కాబట్టి, నీవు నన్ను హెచ్చిస్తున్నావు కాబట్టి నేను నీకు స్తోత్రం చెల్లిస్తాను, నిన్ను స్తుతిస్తాను అని నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక అని చెప్తూ ఉన్నాడు. దేవుణ్ణి మహిమపరచడం అనేటువంటి విషయాలు మనం చూస్తే అండి, దేవుణ్ణి మహిమపరచడంలో దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:11లో, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, మత్తయి సువార్త 15:31లో, ప్రకటన గ్రంథం 4:11, 7:10 గనక ఈ విషయాలు మనం చూస్తే, అట్లాగే ప్రకటన 15:4, 19:1లో కూడా ఈ విషయాలు మనం చూడొచ్చండి. ఒక విషయాన్ని మనం చూద్దామండి. మత్తయి సువార్త 15:31లో 15:31 అండి, మోగవారు మాట్లాడుటయును, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును, జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి. ఎవరైతే కార్యము చేశారో ఆ దేవుణ్ణి మహిమపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవునికి మాత్రమే మహిమ చెల్లించే విధంగా, మహిమ కలిగే విధంగా మనం ఏ పనైనా చేయాలి. మనం పాట పాడినా, వాక్యం చెప్పినా, వాక్యం చదివినా, వాయిద్యం వాయించినా, దేవుని పరిచర్య చేసినా, పరిచర్యలు ఏ విభాగంలో మనం ఉన్నా కూడా మనం చేసే పని ద్వారా కేవలం దేవునికి మాత్రమే మహిమ కలగాలి. మన పేరు కానీ, మన గొప్పతనం కానీ ఎక్కడా కూడా మనం వాటిని ఉపయోగించకూడదు. కారణం ఏంటంటే, కార్యము చేసేది దేవుడు. ఖాళీ పాత్రలం మనల్ని దేవుని మహదైశ్వర్యముతో నింపి వాడుకునేటువంటి వాడు ఆయనే. కాబట్టి సమస్త ఘనత మహిమలు ఆయనకే మనం ఆరోపించాలి. అట్లాగే దేవుని మహిమపరచడమే కాదు కానీ, దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి అనగా క్రీస్తుని మహిమపరిచే విషయంలో కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 13:31లో అండి, కొంతమంది వాదన ఏంటంటే తండ్రి అయిన దేవుడు మాత్రమే దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అన్నట్టుగా చాలామంది మాట్లాడుతుంటారు. కానీ తండ్రి అయిన దేవుడే కుమారుణ్ణి మహిమపరిచినప్పుడు మహిమ ఎవ్వరికి ఇచ్చేది కాదంటున్నాడు. అటువంటి మహిమని కుమారునికి ఇస్తున్నాడండి. కుమారుడు కూడా ఆయన దేవుడు అనే విషయాన్ని, ఆయన్ని మనం మహిమపరచాలనే విషయాన్ని జాగ్రత్తగా మనం గుర్తించాలండి. ఇక్కడ చూడండి ఒకసారి, వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. అంటే తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి మహిమపరచడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని యోహాను సువార్తలోనే 14:13, 17:4, పేతురు మొదటి పత్రిక 4:1లో కూడా ఈ విషయాలు మనం చూడొచ్చండి. కాబట్టి మనం దేవుణ్ణి మహిమపరచాలి, మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. సో ఇలా
మనకు కూడా లోకం పైన, భ్రష్ట స్వభావం పైన, సాతాను పైన విజయం లభిస్తుందంటే కారణం దేవుడే. రోమపత్రిక 8:37, కొరింథీ 2వ పత్రిక 1:21, 2:14, 3:5. కాబట్టి మనకు దేవుడే విడుదలిస్తున్నాడు, మనకు దేవుడే విజయం ఇస్తున్నాడు కనుక ఆయన్ని మాత్రమే మనం స్తుతిద్దాం, ఆయనకు మాత్రమే ఆరాధన చెల్లిద్దాం, ఆయన్ని మాత్రమే మహింపరుద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.